శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9502639029. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇద్దరు స్త్రీలు, ఒక పురుషుడు తులారాశి జాతకుల మీద తాంత్రిక ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. అందుకే మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి నెగిటివ్ ఫలితాలు, మీలో కూడా నెగిటివ్ వైబ్స్ అనేవి ఎక్కువ అయిపోతున్నాయి. ఎన్నో రకాల సమస్యలు కార్చిచ్చు రగులుతుంది మీ కుటుంబంలో. వీటి అన్నింటికీ ప్రధాన కారణము వీరు మీ మీద చేయిస్తున్న తాంత్రిక ప్రయోగాలు అని మరువవద్దు. ఇప్పటి వరకు మీ కష్టాలకు కారణం తెలియలేదు, కానీ ఇప్పుడు పండితులు చెప్తున్నారు ఇలా జరుగుతుంది. కావునే మీ జీవితంలో సంతోషం అనేది కనుమరుగైపోయింది. కావున నా మాట విని ఈ పరిహారం పాటించండి. పరిహార శాస్త్రంలో చెప్పబడిన ప్రత్యేక పరిహారము తులారాశి జాతకులు తప్పక పాటించాల్సిందే, లేదంటే అష్ట కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. భారీ ప్రమాదాల్లో చిక్కుకుపోతారు. తస్మాత్ జాగ్రత్త. అయితే అసలు ఏం జరగబోతుంది, ఆ ముగ్గురు స్త్రీలు ఎవరో, మీరు చేయవలసిన పరిహారాలు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 4 పాదములు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. అయితే తులారాశి వారి జాతకులు చాలా వరకు కూడాను మంచి స్వభావం కలిగి ఉంటారు. ఎదుటి వారి కష్టాలు చూసి చలించిపోతూ ఉంటారు. ఎప్పుడూ కూడాను ఏదో సాధించాలి అనే తపన కలిగి ఉంటారు. క్రమశిక్షణ వీరి సొంతము. సమయానుకూలంగా వీరి యొక్క సమయ స్ఫూర్తి కూడా బయటకు వస్తూ ఉంటుంది. ఎదుటి వారి కష్టాలు చూసి వీరు ఏది చేయాలి అనుకున్నా కూడాను వెంటనే ఆచితూచి కాకుండా వెంటనే కష్టానికి తగ్గ సహాయం చేసేస్తూ ఉంటారు. అయితే ఈ రాశి జాతకుల యొక్క తీరు, ఈ నైజమే ఎదుటి వారిని ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటుంది. అయితే కొంతమంది మాత్రం వీరిని చూసి ఎక్కువగా జలస్ ఫీల్ అవుతూ ఉంటారు, అసూయ చెందుతూ ఉంటారు. వారికన్నా వీరికే ఎక్కువగా ఆకర్షణ ఉంది అని, అలాగే వీరి మాటే అందరూ నమ్ముతున్నారని, వీరికే గౌరవం ఎక్కువ అవుతుందని, వీరి మాటకే పదును ఎక్కువగా ఉంటుందంటూ మీలో ఉన్న మంచి నైజాలు చూసి వారు అసూయ చెందుతూ ఉంటారు. అయితే మరి ముఖ్యంగా ఇద్దరు స్త్రీలు, ఒక మగ మనిషి మీ మీద తాంత్రిక ప్రయోగాలు చేయిస్తున్నారు. అందుకే మీకు చాలా వరకు కూడా కష్టాలు ఎక్కువ అయిపోయాయి. ఇబ్బందులు అనుభవిస్తున్నారు. మానసిక ధైర్యాన్ని కోల్పోతున్నారు. ఎన్ని చేసినా ఫలితం ఉండడం లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందన మీ జీవితంలో అస్సలు మార్పు అనేది కలగడం లేదు. కుటుంబంలో సఖ్యత ఉండడం లేదు. ఎప్పుడు ఏదో ఒక చెడు మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నట్లుగా అనిపిస్తుంది. మీలో కూడా చెడు శక్తి ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఏది కూడా ఒక అడుగు ముందుకు వేద్దామంటే అస్సలు వెయ్యలేకపోతున్నారు. భయం మిమ్మల్ని ఆవహించేస్తుంది. ఏదైనా జరుగుతుందేమో, ఏదైనా అవుతుందేమో అంటూ మీకు చెడు కళలు కూడా వస్తూ ఉన్నాయి. వీటి అన్నింటికీ సమూల కారణాలు ఏమిటో మీకు తెలియచేయబోతూ ఉన్నాము. జ్యోతిష పండితులే ఈ విధంగా మీకు తెలియచేస్తూ ఉన్నారు. అది ఏమిటంటే గనక ఇద్దరు స్త్రీలు, ఒక మగవారు కలిసి మీ మీద తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారు. వారు మీ ఎదురింటి వారు, పొరుగింటి వారు కావచ్చు, లేదా బంధుమిత్రులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, నమ్మకస్తులు కావచ్చు, ఎవరైనా కూడా కావచ్చును. కానీ వీరు మాత్రం మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారు. అయితే వారి యొక్క మాట్లాడే శైలిలో మీకు అర్థమైపోతుంది. వారు మీతో ఉండే శైలి, మాట్లాడే తీరు, చేసేటటువంటి పనులు, అలాగే మీ జీవితంలోకి వచ్చాక వారు రావడం రీత్యా కలిగినటువంటి పరిస్థితులు అన్నీ ఒక్కసారి బేరేసి వేసుకొని మీరు ఒంటరిగా ఆలోచించి చూడండి. అప్పుడు మీకు పూర్తిగా అవగతమవుతుంది. వారితో సంభాషణ కూడా మీ మనసు తెలియచేస్తూ ఉంటుంది. ఇది తప్పు, ఇది ఒప్పు అనేది ఎప్పుడూ చెబుతూనే ఉంటుంది. వారి యొక్క మాటల మాయలో మీరు ఎప్పుడు పడిపోతున్నారు. ఇక బయటికి రండి. వారి రీత్యా మీ జీవితంలో, మీ కుటుంబంలో ఎన్నో రకాల అష్ట కష్టాలు వచ్చాయి. కావున మీరు ఈ యొక్క పరిహారం తప్పక పాటించండి. మన పూర్వీకులు పాటించి పరిహారాన్ని పరిహార శాస్త్రంలో పొందుపరిచారు. ఎందుకంటే గనక అప్పటి నుంచి వారు నరదృష్టిని పోగొట్టుకోవడానికి ఎన్నో రకాల
పరిహారాలు పాటిస్తూ వచ్చేవారు. అందుకే వారి జీవన శైలి అంత ప్రశాంతంగా ఉండేది. అయితే మీరు చేయవలసింది ఏమిటంటే గనక శివారాధన మీకు మేలు కలగచేస్తుంది. అలాగే ప్రతిరోజు కూడా సూర్య భగవానునికి అర్ఘ్యాన్ని సమర్పించండి. నీటిలో నల్ల నువ్వులను వేసి సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించండి. అలాగే ముందుగా మీ ఇంట్లో ఉన్న నరదృష్టి తొలగించుకోవడానికి ఈ పరిహారం పాటించాలి. ఏదేని అమావాస్య తిథి నాడు సాయంత్రం పూట ఇలా చేయాలి. ఇంటి యజమాని కావచ్చు లేదా స్త్రీలు కూడా కావచ్చును, ఎవరైనా కావచ్చును. ఈ పరిహారం నమ్మకంతో మాత్రమే పాటించండి. ఎవరికి తెలియకుండా ఈ పరిహారం పాటించాలి. ఒక రాగి చెంబు గాని స్టీల్ చెంబు గాని తీసుకోండి. అందులో నీటిని నింపండి. అలాగే పిడికెడు కల్లుల ఉప్పును వేయండి. మెత్తని ఉప్పు పరిహారానికి వాడకూడదు. అలాగే నల్ల నువ్వులను అందులో వేయండి. ఆ తర్వాత ఆ యొక్క చెంబును జాగ్రత్తగా పట్టుకుని నీటిని ఏమాత్రం వలకనివ్వకుండా ఇంట్లో ఉన్న ప్రతి మూలల్లో కూడా తిరగండి. హాల్, బెడ్రూమ్, కిచెన్ ఇలా ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో బాత్రూమ్తో సహా తిరిగేసి హాల్లోకి వచ్చేసి మీరు ఒక మూలగా ఎక్కడ కనిపించని విధంగా హాల్లోనే లోపలగా పెట్టేసుకోవాల్సి ఉంటుంది. అయితే మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి. ఇష్టదైవం, కులదైవాన్ని మనసులో స్మరించుకుంటూ ఏ ఇబ్బంది కలగకూడదని, అన్ని రకాల ఇబ్బందుల నుంచి బయటపడాలి అంటూ చెప్పుకొని ఆ తర్వాత ఆ రోజు అంతా కూడా అమావాస్య రోజు రాత్రి అంతా కూడా మీ ఇంట్లో ఈ చెంబు నీరు మొత్తం కూడా నిద్రించాల్సి ఉంటుంది. ఈ పదార్థాలు ఎంతో కీలకమైనవండి. ఈ రోజుల్లో వీటికి ఎన్నో రకాల అతీంద్రియ శక్తులు వస్తాయి. మీ ఇంట్లో నలుమూలల్లో దాక్కుని ఉన్న నరదృష్టి మొత్తం కూడాను పటాపంచలైపోతుంది. అయితే ఈ యొక్క నీటిని మరునాడు ఉదయం ఎక్కడైనా సరే నిర్జన ప్రదేశం కానీ, పారే నీటిలో కానీ లేదా వాష్ ఏరియా ఎక్కడైనా ఉంటే అక్కడ పారవోసేసి మీరు చెంబును కడిగేసి శుభ్రంగా ఇంట్లోకి తెచ్చేసుకోండి. ఇలా చేయడం రీత్యా మీ ఇంట్లో ఒంట్లో ఉన్నటువంటి నెగటివ్ మొత్తం కూడాను పటాపంచలైపోతుంది. అలాగే మీరు రోజు స్నానం చేసే నీటిలో కాస్తంత కల్లుల ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని స్నానం చేస్తే గనక మీ మీద ఏదైనా సరే చెడు ఉన్నా కూడాను అదంతా కూడా పటాపంచలైపోతుంది. ఖచ్చితంగా నమ్మకంతో చేయండి. తులారాశి జాతకులు ఇబ్బందుల నుంచి తప్పక బయటపడతారు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.